అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజధాని అమరావతి రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ 3 ప్రధాన భాగం పూర్తి కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 13 నాటికల్లా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి ఫేజ్ 2 పనులను, ఫేజ్ 3లో భాగమైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలను పూర్తి చేసి ఉండవల్లి నుంచి దొండపాడు వరకు రోడ్డును పూర్తిగా అందుబాటులోకి తేవాలని ఏజీసీఎల్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఫేజ్ 2 పనులు మొదలై శరవేగంగా జరుగుతున్నాయి. ఫేజ్ 3 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉండవల్లి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డును కలుపుతూ బంకింగ్హామ్ కెనాల్పై బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపై బీటీ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. అమరావతి కనెక్టివిటీలో సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకం. పాత, కొత్త 16వ నెంబర్ జాతీయ రహదారులను కలుపుతూ దొండపాడు వరకు సాగే ఈ రహదారి పొడవు 21.78 కిలోమీటర్లు. రాజధానిలో ఉత్తర దక్షిణలుగా నిర్మించే 17N సిరీస్ రోడ్లను అనుసంధానం చేసుకుంటూ సాగే అతి పొడవైన రహదారి కావడంతో దీనిని సీడ్ యాక్సెస్ రోడ్డుగా పిలుస్తున్నారు. ఒకసారి ఈ రోడ్లో ప్రవేశిస్తే రాజధానిలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఫేజ్ 1 దొండపాడు నుంచి వెంకటాపాలెంలోని మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్లు 2019 నాటికే అందుబాటులోకి వచ్చింది. ఫేజ్ 2లో పెనుమాక, ఉండవల్లి గుండా మరో 3.92 కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలి. భూ సమీకరణకు రైతులు సహకరించకపోవడంతో ప్రభుత్వం తాజాగా భూసేకరణ అస్త్రం ప్రయోగించింది. దీంతో ఆ సమస్య పరిష్కారమైంది. మంతెన ఆశ్రమం సమీపంలో అరెకరం భూమి ఇంకా సేకరించలేదు.